హలో ఎవరీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. సో ఈ కోర్సులో వచ్చేసి మీకు కంప్లీట్ యూట్యూబ్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఇది క్లాస్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ యూట్యూబ్. సో యూట్యూబ్ అంటే ఏంది, యూట్యూబ్లో మనం ఛానల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే యూట్యూబ్కి సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో జనరల్గా యూట్యూబ్ అనేది మనకు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఇది. సో దీంట్లో ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ మనకు అవైలబుల్లో ఉంటాయి. సో దీంట్లో మనం ఒక ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ మనకు బేసిక్ మెథడ్స్ ఏంటి అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మెథడ్స్, అసలు ఛానల్ యూట్యూబ్ స్టూడియోలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ యొక్క డాష్ బోర్డ్ తీసుకుంటే మనకు కంటెంట్, అనలిటిక్స్, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మనం ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఒక ఛానల్లో యూట్యూబ్ వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో యూట్యూబ్లో వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్కి మనకు వ్యూస్ ఎట్లా వస్తాయి, అండ్ మానిటైజేషన్ పాలసీస్ ఏంటి, సో దీంట్లో మనకు ఎన్ని టైప్స్లో మనం యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు, సో ఇట్లా చాలా టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మనకి ఈ సిరీస్లో అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ కంప్లీట్ సిరీస్ వచ్చేసి యూట్యూబ్ బేసిక్స్. అంటే ఎవరైతే యూట్యూబ్లో కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అంటే యూట్యూబ్ బేసిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో కొత్తగా వచ్చే యూట్యూబ్ క్రియేటర్స్ కోసం ఫండమెంటల్స్, బేసిక్స్ కావాలనుకునే వాళ్ళ కోసం ఈ కోర్స్ అయితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్ బేసిక్ ప్రొసీజర్ అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే నుంచి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ లాగిన్ అవుతే సో యూట్యూబ్ ఛానల్లో మనకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, అసలు మనం ఛానల్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, సో ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్ రూల్స్ ఏంది, అండ్ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి, వీడియో ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, మనం కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, సో ఇట్లా అంటే కంప్లీట్ A to Z వీడియోస్ ప్రాసెసెస్ మొత్తం మీకు ఈ యూట్యూబ్ సిరీస్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీరు యూట్యూబ్లో కొత్తగా వచ్చేవాళ్ళు లేదంటే యూట్యూబ్ కోసం ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ సిరీస్ని అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో దీంట్లో మేము కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే బేసిక్ జీరో నుంచి అంటే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంది. సో బేసిక్ మనకు ఫస్ట్ ఒక ఈమెయిల్ ఐడి అయితే కావాలి. సో ఈమెయిల్ ఐడి నుంచి మనం ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో ఛానల్లో థంబ్నెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, కంటెంట్ ఎట్లా రికార్డ్ చేయాలి, సో మీకు కంటెంట్ రాసుకోవడం ఐడియా లేకపోతే సో కంటెంట్ క్రియేషన్ ప్రాసెసెస్ ఏంది, సో మనం ఎక్కడి నుంచి కంటెంట్ని తీసుకోవాలి, దాన్ని ఏ ప్లాట్ఫామ్లో ఎడిట్ చేయాలి, సో డాష్ బోర్డ్, సో యూట్యూబ్కి సంబంధించిన డాష్ బోర్డ్ ఏంది, సెట్టింగ్స్ ఏంది, మానిటైజేషన్ పాలసీస్ ఏంది, అట్లాగే మనకు సెక్యూరిటీ పాలసీస్ ఏంది, యూట్యూబ్ సెట్టింగ్స్ ఏంది, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడము, వాటర్ మార్క్ క్రియేట్ చేయడము, యూట్యూబ్కి సంబంధించిన కార్డ్స్, ఎండ్ కార్డ్స్, అట్లా కంప్లీట్ బేసిక్ సిరీస్కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ సిరీస్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఒక కొత్త యూట్యూబరు లేదంటే బేసిక్గా ఒక ఛానల్ని రన్ చేయడానికి స్ట్రగుల్ పడుతున్నారు అనుకోండి, ఈ సిరీస్ అనేది మీకు చాలా బాగా సపోర్టెడ్గా ఉంటుంది. సో దీంట్లో మీకు సెట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది, వీడియో అప్లోడ్ ప్రాసెస్ ఉంటుంది, ఛానల్ని స్టార్ట్ చేసిన నుంచి మానిటరింగ్ వరకు అంటే మనకు ఒక అడ్మిన్ మానిటరింగ్ ఎట్లా చేయాలి, అండ్ అనలిటిక్స్లో మెయిన్ అనలిటిక్స్, సో అనలిటిక్స్లో మనకు ఆడియన్స్ రిటెన్షన్ ఎట్లా ఉంటుంది, మనకు ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, సో వాళ్ళు ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు, చూడండి ఇప్పుడు మనకు ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారు, సో ఆ టైంలో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. సో రెవెన్యూ షేరింగ్ అనేది మనకు యూట్యూబ్లో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు రెవెన్యూ షేరింగ్ ఎట్లా ఉంటుంది, సో మనకు RPM అంటే ఏంది, సో RPM ఎంత ఉంటుంది మన వీడియోకి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అంటే మీకు ఈ సిరీస్ని కనుక మీరు కంప్లీట్గా ఫాలో అయితే యూట్యూబ్కి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ పైన మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఛానల్ రన్ చేస్తే జస్ట్ ఒక వీడియోని అప్లోడ్ చేయడము, మా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడం ఒకటే ప్రాసెస్ కాదు. సో యూట్యూబ్లో ఒక క్రియేటర్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే అడ్మిన్ ప్రాసెస్ అంటే డాష్ బోర్డ్ ప్రాసెస్ అనేది ప్రతి ఆప్షన్ పైన మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ రన్ చేస్తున్నప్పుడు సడన్గా మనకు కమ్యూనిటీ స్ట్రైక్స్ వస్తాయి. సో చూడండి ఇప్పుడు నాకు ఇంతకుముందు ఈ ఛానల్లో ఒక కమ్యూనిటీ స్ట్రైక్ అయితే వచ్చింది. సో ఈ కమ్యూనిటీ స్ట్రైక్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, సో కమ్యూనిటీ స్ట్రైక్స్ వల్ల మనకు ప్రాబ్లం ఏంది, సో దీంట్లో మనకి కమ్యూనిటీ స్ట్రైక్స్లలో మీకు ప్రాసెస్ ఉంటాయి. అంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ ఉంటుంది, కాపీరైట్ స్ట్రైక్ ఉంటుంది. సో కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కాపీరైట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, సో వీటికి సొల్యూషన్స్ ఏంది, అండ్ మనకు కాపీరైట్స్లో సబ్టైటిల్స్ ఎట్లా ఇవ్వడము, అనలిటిక్స్లో
సెట్టింగ్స్ ఎట్లా చేంజ్ చేయడము, సో మనకు కంటెంట్ ప్రాసెస్ వెరిఫై చేసుకోవడము, సో ఒక పూర్తి అవగాహన అనేది మీకు ఈ వీడియో సిరీస్లో అయితే వస్తుంది. సో బేసిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అంటే బేసిక్గా ఒక ఛానల్ రన్ చేస్తూ బేసిక్ స్టేజ్లో, అంటే మనకు ఒక యూట్యూబ్ క్రియేటర్కి బేసిక్ స్టేజ్ అనేది చాలా స్ట్రగులింగ్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు మనకు ఒక 1K నుంచి 5K మధ్యలో ఫాలోవర్స్ ఉండి, 1K నుంచి 5K మధ్యలో సబ్స్క్రైబర్స్ ఉండి, ఎవ్రీ మంత్ ఒక $10 to $20 వస్తున్నాయి, మనం ఒక $100 ఎర్న్ చేయడానికి స్ట్రగుల్ పడుతున్నాము. సో దాంట్లో మెథడ్స్ ఏమేమి ఫాలో అవ్వాలి, సో ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ సిరీస్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు యూట్యూబ్లో కొత్తగా వచ్చే యూట్యూబ్ క్రియేటర్స్ అయినా సరే, 0 నుంచి మీకు టాప్ లెవెల్ వరకు అన్ని సెట్టింగ్స్, అన్ని ప్రొసీజర్స్ మీకు ఈ వీడియో సిరీస్లో ఉంటాయి. సో ఈ వీడియో సిరీస్ని కంప్లీట్గా చూస్తే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే యూట్యూబ్ పైన వస్తుంది.